నిసా నిసా మగస సగర నిసా నిసా మగస పరిశుద్ధుడు మీ అందరికీ యేసునామములో వందనాలు తెలియజేస్తూ అది సమయంలో దేవుని యొక్క వాక్యాన్ని కొన్ని నిమిషాలు ధ్యానం చేసుకుందాం. యోహాను సువార్త 16వ అధ్యాయము 13వ వచనం. అయితే ఆయన అనగా సత్యస్వరూపైన ఆత్మ వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించును. ఆయన తనంతట తానే ఏమీ బోధింపక వేటిని విన్నో వాటిని బోధించి సంభవింపబో సంగతులను మీకు తెలియజేయండి. హల్లెలూయా. ఇక్కడ మరి యోహాను సువార్తలో మరి ఒక చాలా విషయాలున్నాయి. ఒక్క మాట, ఆయన వచ్చినప్పుడు, ఆయన అంటే పరిశుద్ధాత్మకు ఒక పేరు. ఆయన అంటే ఒక వ్యక్తి. నేను పరిశుద్ధాత్మను కొన్ని విధాలుగా మాట్లాడతాను, కానీ ఇక్కడనైతే ఆయన అంటే ఒక వ్యక్తికి ఆయన అనే పదాన్ని ఉపయోగిస్తారు. ఇక్కడ అంటాడు ఆయన వచ్చినప్పుడు మిమ్మలను సర్వసత్యంలోనికి నడిపించు. కనుక ఆయన మనలోనికి వచ్చినప్పుడు, మనతో ఉన్నప్పుడు మనం సర్వసత్యంలోనికి నడిపించబడతామని దేవుని వాక్యం సెలవిస్తూ ఉంటుంది. ప్రేమైన సహోదర సహోదరు, పరిశుద్ధాత్మ దేవుడు నీలో నాలో ఉంటే మనం సత్య మార్గంలో నడిపించబడటానికి చాలా ఈజీగా ఉంటుంది. కనుక అపోస్తుల కార్యంలో ఇదే మాట అక్కడ సంఘమును నడిపించినట్టుగా మనం చూస్తాం. అపోస్తుల కార్యము 13వ అధ్యాయము, అపోస్తుల కార్యము 13వ అధ్యాయంలో 2వ వచనాన్ని జ్ఞాపకం చేస్తుంది. ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడే వారిని మాట్లాడి నడిపించినట్టు చూస్తాం. 13:2 వారు ప్రభువును సేవించి ఉపవాసం చేయుచుండగా పరిశుద్ధాత్మ అని గీత ఉన్నది. నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు వారిని నాకు ప్రత్యేకపరచుడని వారితో చెప్పాను. ఇక్కడ మరి ఆది సంఘంలో కూడా వాళ్ళు ఉపవాసం ఉండి ప్రార్థన చేస్తా అంటే పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడినట్టుగా మనం వింటాం. ఇక్కడ పరిశుద్ధాత్మను ఏమన్నాడు, మరి నేను బర్నబాను సౌలును పిలిచిన పని కొరకు నాకు ప్రత్యేకపరచండి అని పరిశుద్ధాత్మ దేవుడు ఆది సంఘంతో మాట్లాడుతాడు. ఇక్కడ కూడా ఆయన మాట్లాడు అంటే ఒక వ్యక్తి మాట్లాడతాడు. ఈనాడు నీతో నాతో ఒక వ్యక్తి, పరిశుద్ధాత్మ దేవుడు అని ఒక వ్యక్తి స్వరం మనం వినాలని పరిశుద్ధాత్మ దేవుడు జ్ఞాపకం చేస్తాడు. కనుక ప్రియమైన సహోదరు సహోదరి, కనుక ఆయన వచ్చినప్పుడు సర్వసత్యములోనికి మనల్ని నడిపించు. కనుక ఆయన ఇప్పుడు నీలో నాలో ఉన్నాడన్న సంగతి మనం గ్రహించాలి. కనుక ప్రార్థన చేద్దాం. ప్రభువా నన్ను నడిపించు, సర్వసత్యంలోనికి నన్ను నడిపించు. ప్రతిరోజు, మరి ఏదో ఒక్కరోజు అని కాదు, ప్రతిరోజు పరిశుద్ధాత్మ యొక్క సహవాసం మనకు ఉండాలి. పరిశుద్ధాత్మ సహవాసం ఉంటే ఆయనతో నువ్వు మాట్లాడుతావు, నీతో ఆయన మాట్లాడుతావు. కనుక పరిశుద్ధాత్మ సహవాసం చాలా ప్రాముఖ్యమైనదని ఈరోజు మరొక్కసారి పరిశుద్ధాత్మ నీతో మాట్లాడతాను. కాబట్టి ప్రభువా నన్ను సర్వసత్యంలోనికి నడిపించు అని ఈ దినం మనం ప్రార్థన చేద్దాం. కళ్ళు మూసుకున్నాను. ప్రేమగల పరలోకపు తండ్రి, నీకు వందనాలు స్తుతులు చెల్లిస్తూ అయా మరి ఈ సమయంలో తండ్రి ఆయన వచ్చినప్పుడు మిమ్మల్ని సర్వసత్యంలోనికి నడిపించిన ఒక మాటను జ్ఞాపకం చేసుకున్నాం. అయా మరి ఈ రోజులు అంత్య దినాల్లో కూడా పరిశుద్ధాత్మదేవ అయా ఆయన స్వరాన్ని విని మేము నడుచుటకు మాకు సహాయం చేయండి తండ్రి. నీతి మార్గంలో, సత్య మార్గంలో మమ్మల్ని నడిపించి నీ రాకడకు సిద్ధపరచుటకు నీ కృప సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థన చేస్తున్నాం తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్.